వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 586 మార్కులు సాధించిన తోట రక్షిత, 584 మార్కులతో గంగా గోపాల్, షైని, 582 మార్కులతో దీప్తి, వైశాలి తదితర టాపర్లను ఘనంగా అభినందించారు. 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల హెడ్ మాస్టర్లను కూడా సత్కరించారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని నేతలు సూచించారు. ప్రభుత్వం ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా సదుపాయాల అభివృద్ధిపై కృషి చేస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్య అందించాలనే సంకల్పంతో గణితం, ఆంగ్లం, సైన్స్ వంటి సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ఆవశ్యకతను పదవీ విరమణ చేసిన ఎంఈఓలు, హెచ్ఎంలకు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్స్ ని దాటాలి, అన్నిలో దాటాలి. ఓన్లీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాదు, నంబర్ ఆఫ్ స్కూల్స్ 100% కాదు, పర్సెంటేజ్ వారిగా కూడా 75%, 80% దాటిన స్టూడెంట్స్ సంఖ్య కూడా మనకు ఎక్కువ ఉండాలి. సో అది చేసేటట్టు కృషి చేద్దాం. దానికి బిగినింగ్ గా ఇప్పుడు ఇవాళ ఫెలిసిటేషన్ ఎట్లయితే చేస్తున్నామో, ఈ స్కూల్స్ విజిట్ చేసినప్పుడు మంచిగా బయటకి ఫోకస్ వెళ్ళేటట్టు మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ గురించి చెప్పారు. ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ పాస్ అవ్వడంతో పాటు 500% ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 586 వచ్చింది ఒక అమ్మాయికి. ఇవన్నీ కూడా మనం సక్సెస్ స్టోరీస్ నియర్ బై ఏరియాలో వెళ్ళాలి. ఓన్లీ ప్రింట్ మీడియానే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, పేరెంట్స్ కి వర్క్ ను కూడా బయటకు చెప్పుకునే అవకాశం ఉంటది. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా వర్క్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.